విజయవాడలో వచ్చిన వరదల్లో వాంబే కాలనీ ఒకటి మునిగిపోయింది. ఇగో ఈ ఏరియానే, ఇక్కడే ఉన్నాం మేము. మా ఇల్లు ఆ సందులోనే. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చినాయి, సరేలే అనుకున్నాం. తర్వాత ఇక్కడ దాకా వచ్చినాయి, మనిషి మునిగిపోయేంత వచ్చేసినాయి సందులోకి. ఆ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదు, ఎందుకంటే అది నేను పోస్ట్ చేద్దాం అనుకున్న టైంకి నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కరెంట్ లేదు, వాటర్ ఎక్కువ రావడం వల్ల కరెంట్ ఆపేశారు. మా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. బయట ప్రపంచం మాకు తెలియదు. మా గురించి బయట అంతా సానుభూతి చూపిస్తుంటే ఇక్కడ మాకైతే ఏమీ అందలేదు 2 రోజుల వరకు. మళ్ళా రెండోసారి వరద వస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేశారు, మొత్తం అందరికీ చెప్పారు. దానివల్ల చాలా మంది ఇంకా కాలనీలో ఉన్నోళ్ళు ఇంకా ప్రమాదం ఏమన్నా జరిగిద్దేమో అని వెళ్ళిపోయారు చాలా వరకు. ఈ రోజు ఉదయానికి అయితే వాటర్ ఇక్కడ మాక్సిమం వెళ్ళిపోయినాయి, ఎక్కడా లేవు వాటర్. సందుల్లో కొంచెం కొంచెం ఇళ్ల దగ్గర ఉన్నాయి ఈ డ్రైనేజ్ వాటర్. వరద నీళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. ఇక ఎవరైతే బయట ఉన్నారో ఈ వాంబే కాలనీలో వరదలు వస్తున్నాయని, వరదలు అయితే అయిపోయినాయి, మీరందరూ మీ ఇళ్లకు రావచ్చు, క్లీన్ చేసుకోండి. రేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, రేషన్ ఇస్తున్నారు. ఇక మీరందరూ వచ్చి మీ పాత జీవితాల్లోకి మీరు మళ్ళీ కాలు పెట్టి మీ జీవితాన్ని మీరు ఎదురుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రదరు మీరు ఎక్కడి నుండి వచ్చారు? బ్రదరు ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడ నుండి వచ్చారు మీరు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి. బంగాళాదుంప తమ్ముడు ఎవరు తమ్ముడు? ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారండి? మీ పేరు సార్? ఎక్కడి నుండి? దేనికి సంబంధించిన వాళ్ళు? దేనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా అందరూ ఇబ్బందులు ఉన్నారని తీసుకొని వచ్చారు. ఈ రోజు వచ్చారు వీళ్ళు నూజివీడు నుంచి, ఆగిరిపల్లి నుండి వచ్చారు. స్వచ్ఛందంగా ఎవరికి సంబంధం లేదు, వీళ్ళందరూ ఒక ఊరోళ్ళు. మా ఊరి సమస్య 10 మందికి వచ్చింది, మేము చూపిద్దామని వచ్చారు. చూడండి ఒకసారి, వీళ్ళైతే వెళ్తున్నారు అలా ఇంటికి ఒకటి ఇవ్వండి సార్. అలా విషయం ఏంటంటే ఇక్కడ ఇగో వరదల వల్ల రెండోసారి వస్తున్నాయని అందరూ వెళ్ళిపోయారు. ఉన్నది కొంతమంది ముసలోళ్ళు ముత్తకోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వరకే ఎంతమంది ఉన్నారో అడిగి వాళ్ళకే ఇవ్వండి. వేస్ట్ అయితే చేయొద్దు.
వెళ్ళండి, మేము ఆ బజార్కి వెళ్తాం. చూసుకొని ఇవ్వండి అన్న మన వాళ్ళకి అందరికి. కాదన్నా ఇక్కడ చాలా మంది వెళ్ళిపోయారన్న, ఎవరు లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇవ్వండి. ఏది మీరు అందరికి ఇవ్వడానికి లేదు, ప్రతి సందులోకి వెళ్ళినా 10 మంది కంటే ఎక్కువ ఉండరు, అందరూ వెళ్ళిపోయారన్నా. ఉన్నోళ్ళకి ఎవరికి రావట్లా, ఉన్నోళ్ళ వరకు ఇవ్వండి పోనీ, హ్యాపీ అది. ఎవరో ఆగిరిపల్లి నుండి వచ్చారు ఇల్లు, ఆగిరిపల్లి నుండి